నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. వర్షాల వల్ల జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై సమీక్ష. వరదలతో నష్టపోయిన బాధితులు ధైర్యంగా ఉండాలన్న సీతక్క. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ. రెండు రోజులుగా జల దిగ్బంధంలో వనదుర్గ భవానీ ఆలయం. రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం. ఉత్తరప్రదేశ్లో మళ్లీ జనావాసాలపై దాడి చేసిన తోడేళ్లు. ఓ బాలుడి మృతి, 2 మహిళలకు గాయాలు. ఉక్రెయిన్పైకి భారీగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన రష్యా. దెబ్బతిన్న భవనాలు, శిథిలాల కింద చిక్కుకొని పలువురికి గాయాలు. వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకి 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించగా గ్రామాలతో పాటు లోతట్టు కాలనీలోని ఇళ్లను నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాలని వరద ముంచెత్తగా జనం అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో గడపాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది. జోరువానికి ఊర్లు, ఏర్లు ఏకమయ్యాయి. పలుచోట్ల కాల్వలకి గండ్లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన జోరువానకి 15 మంది మృత్యువాత పడగా మరో 5 గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ వర్షాలు, వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అభినందించిన ప్రధాని కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎడతెరిపి లేని జోరువానలకు హైదరాబాద్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోరబండ, అల్లాపూర్, యూసఫ్ నగర్లోని కాలనీలో మోకాల లోతు వరకు నీరు చేరింది. పక్కనే ఉన్న మైసమ్మ చెరువు పూర్తిగా నిండి నాలాలో నుంచి వెళ్లకుండా ఇళ్లలోకి రావడంతో స్థానికులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. బకెట్లు, జగ్గులతో ఇళ్లలోకి చేరిన నీరు బయటకు తోడిపోసుకున్నారు. ఏటా ఇలాగే వరదలు వస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, జరిగిన నష్టం, వరద సహాయక చర్యలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, భారీ వర్షాలు, జరిగిన నష్టంపై సీఎం సమీక్షా సమావేశ వివరాలేంటి? రాష్ట్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కొనసాగుతుంది. మంత్రులు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితులు, వాటి వల్ల కలిగిన నష్టం, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న సహాయక చర్యల పరిస్థితిపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల వారీగా ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంది, తీవ్రత ఎక్కడ ఉంది, నష్టం ఎక్కడ జరిగింది, పంటలకు కావచ్చు, ఇతర నష్టం ఎలా జరిగింది, రోడ్ల పరిస్థితి, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి, చెరువులకు సంబంధించిన నష్టం ఏ మేరకు ఉంది, వాటన్నింటిపై సీఎం పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. ఈ సందర్భంలో నష్టం అంచనాలతో పాటు ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం అమలు చేసిన సహాయక చర్యలను కూడా సమీక్షిస్తారు. తదుపరి కూడా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. ఖమ్మం వరద ప్రభావం ఎక్కువగా ఉన్న అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. రోడ్డు మార్గాన ఖమ్మం బయలుదేరి వెళ్లి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. నయోమి.
ధన్యవాదాలు రఘువర్ధన్. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులు ధైర్యంగా ఉండాలని, అందరినీ ఆదుకుంటామని మంత్రి సీతక్క భరోసానిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆకేరువాగులో కారు గల్లంతైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి మంత్రి పరిశీలించారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సీతారాం తండాను పరిశీలించి తండావాసులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని సీతక్క హామీ ఇచ్చారు. అన్ని సపోర్ట్ చేద్దాం, అన్ని మున్నేరువాగుతో అతలాకుతలమైన ప్రజలకు మంత్రి పొంగులేటి భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి గారు స్వయంగా నిన్నటి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల వద్దకు వచ్చారు, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నారు. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? మున్నేరు పరివాహక ప్రాంతంలోని రెండు పక్కల కనీవిని వర్షం పైన పడటం వలన నాకు ఊహ తెలిసినంత వరకు ఇంత పెద్ద ఎత్తున వరద ఎప్పుడూ రాలే. ఇప్పుడు వచ్చింది. చాలా నష్టం, ఆస్తి నష్టం జరిగింది. దీని మీద అధికారులతో ఇప్పుడే పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితుల్ని కాపాడుకునే దాంట్లో ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. రెండవది, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోయిన సర్టిఫికెట్లన్నిటిని కూడా ఆధార్ కార్డు కానీ ఇంకా రేషన్ కార్డు కానీ ఇతరత్ర ఏదైతే ఉందో వాటన్నిటినీ ఇప్పించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని మేము చేపడతాం. ఏం చెప్తున్నారు బాధితులు? ప్రధానంగా ఏమేమి కోల్పోయారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? ప్రధానంగా ఇది మున్నేరు ఆనుకొని ఉంది. దీనివలన ఇళ్లలో ఉండే వస్తువులన్నీ కూడా పోగొట్టుకున్నారు. వాటితో పాటు ఏదైతే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి, వండుకోవటానికి వంట సామాను కూడా, పాత్రలు కూడా లేని పరిస్థితి వాషౌట్ అయినాయి. వాటన్నిటినీ తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేపడుతుంది. పరిస్థితి, ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం తరఫున కావచ్చు, మీ తరఫున పక్షాన్ని ఎవరైతే నేను భావోద్రేకానికి లోనయ్యానో అక్కడికి కూడా వెళ్తున్నాను. ఈ వరదల్లో చనిపోయిన కుటుంబాలను కూడా ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం చేపట్టుద్దండి. అధికారులు రాలేదు, తమ గోడు పట్టించుకోవట్లేదని కొంత బాధితుల నుంచి వేదన ఉంది. దీని మీద మీరేంటి? అధికారులతో దాన్ని కూడా సమీక్షిస్తున్నాను. పొరపాట్లు ఎక్కడైనా ఉంటే భవిష్యత్తులో అవి జరగకుండా ఎవరైనా నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాను. ఇది నిర్లక్ష్యం వహించిన అధికారులు ఉంటే బాధితులు చెప్తున్న ప్రకారం అయితే తమకు అందుతున్న ప్రకారం నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా మున్నేరు ముంపు బాధితులకు శాశ్వతంగా పరిష్కారం ఉండేలా తాత్కాలిక కాకుండా శాశ్వతంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం. మున్నేరు వరదతో ఖమ్మం గ్రామీణ మండలంలోని వాల్యతండ, ములకలపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోయింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా మధ్య ప్రధాన రహదారి మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ కేసముద్రం ఇంటికన్నే తాళ్లపూసలపల్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనుల పునరుద్దరణ శరవేగంగా జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మహబూబాద్ జిల్లా ఇంటికన్న వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ స్వయంగా వచ్చి ఇక్కడికి పరిశీలిస్తున్నారు. మరి ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులు ఎప్పటిలోగా పూర్తయితే రైళ్లను ఎప్పటి నుంచి పునరుద్ధరించడం జరుగుతుందని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, హౌ ఆర్ దిస్ వర్క్స్ గోయింగ్ ఆన్? So as you can see, the works are going on at very fast pace. We had 5 breaches at this kilometer, and 14 kilometers away we had 4 breaches. So 4 breaches here and then 3 breaches there have been attended. The major beaches are still left, and you can see the water is still flowing, the rain is still there.
So we are trying to divert the flow of the water so that we can start the restoration work here. And there also the major portion is still left. So we hope that by tomorrow evening we'll be able to start the traffic. All the tracks. Yes, by tomorrow evening we'll be able to start the train traffic. So when will be the trains restored? By tomorrow evening. Tomorrow evening we'll restore the traffic. So you inspected personally. How was the damage? The damage is extensive. You can see this particular breach is about 80 meters long and about 5 to 6 meter deep. So we'll have to dump lot of material here to restore the traffic. And there were 4 more breaches at this site. They have been attended in the night itself. We hope that if rain doesn't becomes intense, then we will be able to restore it by tomorrow evening. If the heavy rainfall is there, then it may get slightly delayed. How many staff are involved in total work, officers and staff? You can say around 50 to 60 officers and 500 to 600 staff are involved, and 5 machines are there. And since we are trying to divert the flow of this water, in the meantime we are bringing more men and machinery. So how many runs were cancelled and how many were alternated in other routes? We have cancelled around 93 long distance trains we have cancelled, and we have diverted around 10, and we have short cancelled about 5-6 trains. So what is the damage cost? Damage extensive. Cost, in terms of cost, it will be means 5 crores, around 5 crores. Both locations put together, 5 crores. So by tomorrow evening, all the works will be completed, we can say. We hope so, if rains is not there. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సాయంత్రం కల్లా వర్షం ఎలాంటి అంతరాయం ఆటంకం కల్పించకపోతే రేపు సాయంత్రం కల్లా ఈ ట్రాక్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పేసి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం చెప్తున్నారు. అలాగే దాదాపు 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. ఒకసారి ట్రాక్ పునరుద్ధరణ కనుక జరిగితే ఖచ్చితంగా మొత్తం రైళ్లను యథావిధిగా నడుస్తాయని ఆయన అంటున్నారు. కెమెరామ్యాన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఇంటికన్య నుంచి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ రోడ్డు దాటపోయి ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. వరంగల్ జిల్లా కొత్తూరు, బంధనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న లెవెల్ వంతెనపై 4 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది. అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు ప్రవాహాన్ని లెక్క చేయకుండా దాటేందుకు ప్రయత్నించి అదుపు తప్పి ప్రవాహంలో పడిపోయాడు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి అతన్ని కాపాడారు. నిన్న కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఓ ఇల్లు కూలింది. కుటుంబ సభ్యులంతా ముందు గదిలో నిద్రిస్తుండగా వెనుక గది కూలడంతో ప్రాణ నష్టం తప్పింది. సుమారు 50,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు నాగన్న తెలిపాడు. కూలిన గదిలోనే బియ్యం, బీరువా, ఇతర సామగ్రి ఉన్నాయని బాధితుడు వాపోయాడు. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి మహబూబాబాద్ శివారులోని రాళ్లవాగు వరద ఉధృతికి కల్వట్టుపై నుంచి వెళ్లిన డీసీఎం వ్యాను కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు కొట్టుకుపోగా పోలీస్ రెస్క్యూ టీం సిబ్బంది 4 కాపాడారు. ఒకరు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. రంగారెడ్డి జిల్లా కొంపెల నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజమండ్రికి చెందిన నాగభూషణం, సునీల్, గుంటూరుకు చెందిన వేణు, కోటయ్య, మహబూబాబాద్కు చెందిన దుర్గాప్రసాద్లు వ్యాన్లో ప్రయాణం చేస్తూ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీస్ రెస్క్యూ టీం సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు, ట్యూబ్లతో వ్యాన్ వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేస్తుండగా రాజమండ్రికి చెందిన నాగభూషణం ట్యూబ్ను పట్టుకుని ప్రవాహం నుంచి బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు సహాయంతో వరద ప్రవాహంలో చిక్కుకుని 5 గంటల పాటు నరకయాతన అనుభవించి 4 కాపాడారు. ఈరోజు ఈ రాళ్లవాగులోని
ఈవినింగ్ అరౌండ్ 7:30 డీసీఎం వ్యాను వాళ్ళు చెప్పినా కూడా వినకుండా ఈ వాగదాటం ప్రయత్నించారు. ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు కేశవంతుల నుంచి వస్తూ వాగవతలు పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత కూడా మేము చెప్పడం జరిగింది, వాగు చాలా విద్యుత్తంగా ఉంది ఎలా దాన్ని మన సిబ్బందిని చెప్పినా కూడా వినకుండా వాగులు రావడం జరిగింది. మీకు అందరూ తెలుసు డీసీఎం దాంట్లోకి మునిగిపోవడం వల్ల 5 దాంట్లో ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చారు, 4 మెంబర్స్ రెస్క్యూ అయ్యారు. ఇంకొకరు కూడా వారి కోసం కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం గాయం జరుగుతున్నది. మాకు వచ్చే అతను కూడా సేఫ్ తీయడానికి ప్రయత్నిస్తాం. వరద ఉధృతితో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం 2 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. నక్కవాగు వరద మంజిరాలో చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. 2 రోజులుగా వర్షాలకు వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. ప్రాజెక్టు నుంచి 13,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతితో రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. గర్భగుడిలో అమ్మవారి మూల విరాట్కు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద ఉధృతి తగ్గాక యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,97,767 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 8 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 6,000 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5,000 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,088.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత 1,00,000కు పైగా క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో ఆ మేర దిగువకు నీటిని విడుదల చేశారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుండి 1,22,737 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 18 గేట్ల ద్వారా 1,68,543 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. గతంలో వరద గేట్లలో సమస్యలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. రాత్రి వేళల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టుతో పాటు పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు నుంచి 2,64,000 క్యూసెక్కుల వరద, పరివాహక ప్రాంతం నుంచి మరో 2,64,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా 18 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని గంటకు పెంచుతూ 5,90,000 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
2 రోజులుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సాగర్కు చేరుకోవడంతో 4 తూముగేట్లెత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్లో చేరుతోంది. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడి కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలు వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 432 రైళ్లు రద్దు చేసింది. 140 రైళ్లు దారి మళ్లింపు, మరో 13 రైళ్లు పాక్షిక రద్దు చేసింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. నయమి, భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో కూడా ట్రాక్లు దెబ్బతిన్నాయి, కొట్టుకుపోయి. దీంతో రైల్వే శాఖ పునరుద్ధరణ పనులైతే చేపడుతుంది. ప్రస్తుతం మనం దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి రైలు నిలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఈ భారీ వర్షాలు వరదల వల్ల ఎన్ని రైళ్లను రద్దు చేశారు, ఎన్నింటిని డైవర్ట్ చేశారు, ఎన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు? మొన్న సాయంత్రం నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 432 ట్రైన్స్ ఫుల్ క్యాన్సలేషన్ అయ్యాయి. ఒక 13 ట్రైన్స్ వచ్చేసి పార్షియల్ క్యాన్సలేషన్, అలాగే 139 ట్రైన్స్ని డైవర్ట్ చేశాం, అంటే వేరే రూట్లో పంపించడం జరిగింది. సో ఇది అంటే మొన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు జరిగిన క్యాన్సలేషన్కి సంబంధించిన సమాచారము. అలాగే మనకి ముఖ్యంగా ఇప్పుడు ట్రాక్ దెబ్బతిన్నది వచ్చేసి కేసముద్రం మహబూబాద్ దగ్గర, అంటే కాజీపేట నుంచి విజయవాడకు వెళ్ళే రూట్లో. సో ఈ ట్రంక్ రూట్లో దెబ్బతినడం వల్ల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించింది. రైళ్ల రాకపోకలు సాగట్లేదు ఈ రూట్లో. ఓకే, ఇప్పటివరకు ఈ రద్దయిన రైళ్లలో ముఖ్యమైనటువంటి రైళ్లు, వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి రైళ్లు ఏమేమి ఉన్నాయి సార్? మనకి అంటే ట్రంక్ రూట్ అవడం వల్ల మనకి ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్ళే ట్రైన్స్ కావచ్చు, అలాగే సికింద్రాబాద్ నుంచి చెన్నై వైపు, సికింద్రాబాద్ నుంచి వైజాగ్, అలాగే హౌరా వైపు వెళ్ళే ట్రైన్స్ ముఖ్యమైన రూట్స్ ఇవి. వీటికి సంబంధించిన ట్రైన్స్ దాదాపు క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే, ఈ పునరుద్ధరణ చర్యలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అరుణ్ కుమార్ జైన్ సార్ కూడా అక్కడికి వెళ్ళినట్టు చెప్తున్నారు కదా, అంటే అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి, వరద ఉధృతి ఎట్లా ఉంది, పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయా, ఏమైనా ఆటంకాలు ఏర్పడుతున్నాయి? పునరుద్ధరణ పనులు వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి చురుకుగా సాగడం స్టార్ట్ అయింది. అలాగే రాత్రిపూట కూడా లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని ఈ జేసీబీస్, క్రేన్స్ వాటన్నిటిని యూజ్ చేసి ఆ పనులు సాగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా వర్షం ఇంకా పడుతుంది, వరద ఉధృతి ఇంకా అలానే ఉంది. ముఖ్యంగా మా జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ గారు ఫీల్డ్లో అక్కడే ఉండి ఈ అర్లీ మార్నింగే చేరుకొని అక్కడ మిగతా ఉన్నతాధికారులు స్టాఫ్తో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా వరద ఉధృతి ఉండడం వల్ల అంటే పూర్తి స్థాయిలో రిస్టరేషన్ పనులు చేయలేని పరిస్థితి ఉంది. అయితే మా అంచనా ప్రకారం రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రొవైడెడ్ అంటే వర్షం రాకుండా ఈ వరద ఉధృతి తగ్గితే రేపు సాయంత్రం వరకు పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. ఈ దారి మళ్లించినటువంటి రైళ్లు దాదాపు 140 రైళ్లను దారి మళ్లించారు కదా, ఏ రూట్ల నుంచి వచ్చే రైళ్లను ఏ రూట్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు? ముఖ్యంగా మనకి అంటే కాజీపేట విజయవాడ రూట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ రూట్లో వెళ్ళాల్సిన ట్రైన్స్ని క్యాన్సిల్ చేయడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ట్రైన్స్ డైవర్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మనకి అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాల్సిన ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాజీపేట నుంచి విజయవాడ వైపు రాకుండా వాటిని డైవర్ట్ చేసి కాజీపేట నుంచి సికింద్రాబాద్ రూట్లో తీసుకొచ్చి అక్కడ పగడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు వైపుగా మళ్లించడం జరిగింది. మేజర్ డైవర్షన్స్ ఈ రూట్లో జరిగాయి. అలాగే మనకి విజయవాడ కాజీపేట మధ్య నిన్న దాదాపు 20 ట్రైన్లు ఏదైతే అక్కడ రెగ్యులేట్ అయ్యాయో ఆ ట్రైన్స్కి సంబంధించి 15 ట్రైన్స్ని అక్కడ మోటమర్రి విష్ణుపురం అనే ఇంకో లైన్ ఉంది, అది ఫర్దర్గా గుంటూరు వైపు అలాగే సికింద్రాబాద్ కాజీపేట వైపు వెళ్తుంది. సో ఆ రూట్లో కూడా డైవర్షన్స్ జరిగాయి. రద్దయిన రైళ్లకు సంబంధించి ఆయా స్టేషన్ల నుంచి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎట్లా చేరుస్తున్నారు?
ముఖ్యంగా మనకు వచ్చేసి అంటే నిన్న 5 ట్రైన్స్ అంటే ముందు వెనక్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాయి. అంటే స్టేషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేం, రెండు వైపులా వాటర్ ప్రవాహం ఉండడం వల్ల. సో అలాంటి 5 ట్రైన్స్కి సంబంధించిన వాళ్ళని మనం ఆర్టీసీ బస్సెస్ అరేంజ్ చేసేసి ఇటు కొన్ని ట్రైన్స్లో విజయవాడ వైపు తీసుకొచ్చాం. విజయవాడ దగ్గరలో ఆగిపోయిన ట్రైన్స్ని, అలాగే మనకి మహబూబాద్ కేసముద్రం దగ్గర ఆగిపోయిన ట్రైన్స్కి సంబంధించి వాళ్ళని కాజీపేట తీసుకొచ్చి కాజీపేట నుంచి అటు దానాపూర్, బెంగళూరు అంటే 2 ట్రైన్స్ ప్రయాణికులను అటు పంపించడం జరిగింది స్పెషల్ ట్రైన్స్లో. అలాగే ఇక్కడ విజయవాడ దగ్గర అటు అంటే వైజాగ్ వైపు, చెన్నై వైపు ఇక్కడ 3 స్పెషల్ ట్రైన్స్ రన్ చేసి వాళ్ళని వారి గమ్యస్థానానికి పంపించడం జరిగింది. అయితే వీరు కాకుండా ఈ క్యాన్సలేషన్స్ జరిగి అంటే స్టేషన్ చేరుకోకముందు ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో రీఫండ్ అందించడం కూడా జరిగింది వాళ్ళ టికెట్. చాలా స్టేషన్లలో ప్రయాణికులంతా కూడా పడిగలుపుగా వస్తున్నారు. రైళ్లు రద్దు కావడం వల్ల వాళ్ళకు ఆహార పదార్థాలు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పిస్తున్నారు. చాలామంది కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు తమ వాళ్ళు ఇంకా ఇప్పటివరకు కూడా గమ్యస్థానాలకు చేరుకోలేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు హెల్ప్ లైన్లు కానీ ఏమైనా కమ్యూనికేషన్ ఎట్లా చేస్తున్నారు? అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే రైల్వే ఇలాంటి విషయాల్లో పూర్తి సన్నద్ధంతో ఉంటుంది. అంటే మాకున్న ప్రతి స్టేషన్లో కూడా క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర అరేంజ్మెంట్స్ ఉంటాయి. సో దాని ద్వారా ఇప్పుడు నిన్న ఏదైతే 5 ట్రైన్స్లో చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రయాణికులకు కూడా అంటే మనకు యాక్సెస్ లేకుండా స్టేషన్ చేరుకోలేని పరిస్థితుల్లో కూడా లోకల్ పబ్లిక్ సహాయం తీసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్, అలాగే వాటరు, బిస్కెట్ ప్యాకెట్స్, టీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదే ఎన్ రూట్లో కూడా ఏదైతే డైవర్ట్ అయ్యి కావాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ ఎన్ రూట్లో కూడా అంటే ప్రజల సహాయము, కొన్ని చోట్ల అయితే పొలిటీషియన్స్ కూడా ఈ ఫుడ్ అరేంజ్మెంట్ చేశారు. మిగతా చోట్ల రైల్వే సొంతగా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా వీటన్నిటిని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు అయితే దాదాపు 432 రైళ్లను రద్దు చేసినట్లు చెప్తున్నారు. దాదాపు 140కి పైగా రైళ్లను దారి మళ్లించాలని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఒక 13 నుంచి 15 రైళ్లను పాక్షికంగా దారి మళ్లించినట్టు రద్దు చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే ఎక్కడైతే రైళ్లు నిలిచిపోయాయో, రద్దు అయ్యాయో వాటికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో మంచినీళ్ళు కావచ్చు, ఆహారం కావచ్చు, అటువంటి అన్నిటిని కూడా అందజేస్తున్నామంటున్నారు. ప్రయాణికులకు అవసరమైనటువంటి హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేశామని కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ.